ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. సమయమందు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. మనము ధ్యానించుకోబోయే వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము. ఈ వచనం మనందరికీ కూడా చాలా బాగా తెలిసినదే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన సుదీర్ఘమైన ప్రసంగంలో ఎన్నో శ్రేష్టమైన మాటలను మనకి తెలియజేయడం జరిగింది. అందులో ఈ వచనము ఒకటి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము ఒకసారి చదువుకుందాం మనము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ వచనంలో ముఖ్యంగా మనం తీసుకున్న భాగం ఏంటంటే దీనత్వము. ఈ వచనంలో చాలా అంశాలు ఉన్నాయండి నేర్చుకోవాల్సినవి. ఒకటి, ఆత్మ గురించి నేర్చుకోవచ్చు, దీనత్వం గురించి నేర్చుకోవచ్చు, తర్వాత ధన్యత గురించి నేర్చుకోవచ్చు, పరలోక రాజ్యం అంటే ఏంటో కూడా నేర్చుకోవచ్చు. ఇన్ని అంశాలు ఉన్న ఈ అద్భుతమైన వచనాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. అందులో నుంచి చిన్న భాగము దీన మనస్సు. దీన మనసు అంటే ఏంటండి? దీన మనసు అనంటే వినయము. దీన మనసు అనంటే అహంకారం లేనితనం. దీన మనసు అనంటే తన్ను తాను తగ్గించుకోవడం, తగ్గించుకునే మనసు. ఇంకా ఆలోచన చేస్తే దీన మనసు గర్వానికి, అహంకారానికి వ్యతిరేకము. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము. నేనున్నానండి, నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్లేస్లోకి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టారు, నన్ను ఆ పని చేయమన్నారు. నేను దానికి అర్హురాలినేనా? నేను ఆ పని చేయగలనా? ఎందుకంటే దానికి సంబంధించిన స్టడీ నేను చేయలేదు, అలాగే దానికి సంబంధించిన ఏమంటారు అది ట్రైనింగ్ నేను తీసుకోలేదు. అటువంటప్పుడు నాకు అర్హత ఉంటుందా, యోగ్యత ఉంటుందా? కానీ నేను చదువుకోలేదా, ఈ మాత్రం కూడా నేను చేయలేనా అని అన్నాను అనుకో, అదేంటండి అది? కనుక ఒక మనిషి తనలో ఉన్న అయోగ్యతను గుర్తించాలి అని అంటే మొట్టమొదటిగా ఆ మనిషిలో ఉండవలసింది ఏంటంటే దీన మనస్సు. దీన మనస్సు తగ్గించుకుంటుందండి. దీన మనసు అంగీకరించే స్వభావం ఉంటుంది. దీన మనసు లోబడుతుంది. అందుకే దీనులను దేవుడు అలక్ష్యము చేయుడని మన వాక్యంలో వ్రాయబడి ఉంది. కనుక ఒకవేళ ఇప్పుడు మన వాక్య భాగం ఏంటండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం వారిది. పరలోకంలో ప్రవేశించాలి, లేక పరలోక రాజ్యంలో ప్రవేశించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక విశ్వాసికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటండి? దీన మనస్సు. ఒకవేళ దేవునికి ఆయాసకరంగా మనలో ఏదైనా ఉంటే, క్రీస్తు ప్రభువారి యొక్క పోలికలోనికి మనం మార్చబడడానికి మనలో ఏదైనా ఆటంకం ఉంటే ఎలా గుర్తిస్తాం? ఎలా సరిచేసుకుంటాం? ఎలా దానిని మనలో నుంచి తొలగించుకుని దేవునికి ఇష్టమైన వారిగా మనల్ని మనము మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం?